రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయని, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో తెలంగాణ నష్టపోయిందని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుండటంతో కేంద్రం నుంచి భారీగా నిధులు వస్తున్నాయని తెలిపారు. వేములవాడ సిరికొండ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో బొల్లారం గ్రామంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి వేములవాడ సిరికొండ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. సెంట్రల్ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద 23 కోట్ల వ్యయంతో 18.21 కిలోమీటర్ల మేర రహదారి విస్తరించి బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. రోడ్డు విస్తరణతో పాటు సీసీ రోడ్లు, పైప్ కల్వర్టులు, డ్రైనేజీలు, రోడ్డు భద్రతా పనులు కూడా చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ రహదారి ద్వారా మామిడిపల్లి, బావుసాయిపేట, రామన్నపేట, గోవిందరావుపేట తండా గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో పాటు ప్రయాణ సమయం కూడా ఆదా కానుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్, గత 7 సంవత్సరాల్లో కరీంనగర్ పార్లమెంటు పరిధి అభివృద్ధి కోసం 22,000 కోట్ల నిధులు తీసుకొచ్చామని, అందులో రోడ్ల అభివృద్ధికి సుమారు 10,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నామని, కరీంనగర్ జగిత్యాల రోడ్డు విస్తరణతో పాటు పలు జాతీయ రహదారి పనులు కూడా వేగంగా కొనసాగుతాయని వెల్లడించారు. 0 నుంచి 20/0 వరకు సుమారు 23 కోట్ల రూపాయలు మంజూరు కాబట్టి నేడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ఎంపికైన పెద్దలు సంజయ్ గారి సారథ్యంలో భూమి పూజను చేసుకోవడం జరిగింది. ఇప్పటిదాకా వారు చెప్పినట్టుగా గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందాలేటువంటి క్రమంలో కనెక్టివిటీ రోడ్లు చాలా ముఖ్యం కాబట్టి వీటిపైన మీ ప్రత్యేక దృష్టిని పెట్టడం జరుగుతుంది. అనేక వేల కోట్ల రూపాయలని రోడ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అడిగిందే తడుగా రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు కానీ తదుపరి అభివృద్ధిపైన దృష్టి పెట్టాలని చెప్పే లక్ష్యంలో మేము కేంద్రం నుంచి సహకారం అందిస్తుందని చెప్పని పెద్దలు సంజయ్ గారు చెప్పడం అభినందనీయం. వారికి మా ప్రాంత పక్షాన వారికి అభినందన, ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తూ, గతంలో కూడా రోడ్లకు సంబంధించి వారు చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో వచ్చినటువంటి క్రమంలో వారిని సందర్భంగా సైనిక్ స్కూల్కి సంబంధించి, విద్యాలయాలకు సంబంధించి, నవోదయకు సంబంధించినటువంటి స్కూల్స్ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం కోసం మీరు ప్రయత్నం చేయాలని, ఈ ప్రాంతంలో పేదరికలు ఉన్నటువంటి విద్యార్థుల కోసం ఇప్పటికీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి 200 కోట్లతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంజూరు చేయడం జరిగింది. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా ఒకటి రావడం జరిగింది. మీరు కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులుగా మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన దృష్టితోటి, అంటే పేదల అభివృద్ధి కోసం చేసే క్రమంలో కనెక్టివ్ రోడ్లతో పాటు విద్యపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టేటువంటి కార్యక్రమం తీసుకొని వాటిని ప్రాంతానికి ఇవ్వాలని సందర్భంగా ప్రజల పక్షాన నేను కోరుతా ఉన్నాను. వేనాడు పరిరక్షణ సమితి సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచన కూడా తీసుకొని పోతున్న క్రమంలో వేనాడు పట్టణ నలుదిక్కులకు కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రోడ్లను కూడా మనం చేసుకున్నట్టయితే వీకే రోడ్డు మధ్యలో కాస్త ఇబ్బంది ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు కరీంనగర్ జైత్యాల ఏవైతే ఉందో వేములవాడ పట్టణానికి కూడా మన నలుదారులు ఉన్నటువంటి కూడా వీలంతా ఎక్కువగా కేంద్రం ద్వారా నిధులు తీసుకురావడం కోసం మీరు సహకారం అందివ్వాలని చెప్పి సందర్భంగా నేను కోరుతూ, ఇక్కడ ఉన్నటువంటి హ్యామ్ ద్వారా ఇప్పటికే పంచాయతీరాజ్ రోడ్లను, అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్లను అభివృద్ధికి నిధులు తీసుకొని రావడం జరుగుతూ ఉంది. మీరు అన్నట్టుగా వేములవాడ కోట్ల రోడ్డు హ్యామ్లో 3 రోడ్డు తీసుకురాగలుగుతున్నాం. 4 లేన్ కావాలంటే మాత్రం మీ సహకారం తప్పనిసరిగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావాలి. ఇప్పుడు డబుల్ రోడ్డును 3 రోడ్డు కోసం నిధులు 150 కోట్ల వరకు నిధులు మంజూరైనాయి. తర్వాత భవిష్యత్తులో 4 లైన్ మీరు దృష్టి తప్పనిసరిగా ఈ పెట్టి వేల రాజన్న ఆలయకు వచ్చే భక్తులకు మేలే విధంగా సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించాలని చెప్పని కోరుతూ, మరోసారి ఈరోజు ఇక్కడ ఏదైతే వేములవాడ సిరికొండ ప్రధాన రోడ్డుకు సంబంధించి హనుమాజ్పేట వరకు గతంలో డబుల్ రోడ్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మరో 10 కిలోమీటర్లు పోవడానికి 23 కోట్లు సిఆర్ఎఫ్ నిధుల ద్వారా మంజూరు ఇప్పించినందులో ఆ సమయంలో నాకు బాగా గుర్తు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మీ అందరూ కలిసినప్పుడు మాత్రం మాట్లాడి మీ ప్రాంతంలో ఏవే అవసరం ఉన్నప్పుడు వీటిని చేర్చుకునే క్రమంలో మరి వారి పాత్ర ఎంపీ గారు, కేంద్ర మంత్రిగా వారి సహకారం అందించినందుకు నేను ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతానికి పెద్ద మొత్తంలో కేంద్ర ప్రభుత్వం నిధులు అందివ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను. బొల్లారం నుంచి సిరికొండ వరకు సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ సంబంధించి 23 కోట్ల రూపాయలను ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 18 కోట్ల రూపాయలు, 18 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ, రోడ్డు బలోపేతం చేయడము, సీసీ డ్రైన్స్ కానీ, కల్వర్ట్స్ కానీ అన్నీ కూడా దీనిలో ఉంటాయి. 6 నెలల లోపల ఈ రోడ్డును పూర్తి చేయాలని చెప్పి కూడా నిబంధన ఉన్నది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతంలో ఇప్పుడు గోవిందరావుపేట తండా కానీ, మామిడిపల్లి, రామన్నపల్లి, బావుసాయిపేట అన్ని గ్రామాలకు అతి త్వరితగతిన చేరుకునే అవకాశం ఉంది, సులభంగా చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోడ్డుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగింది. సిఆర్ఎఫ్ ఫండ్స్ ద్వారా గతంలో కూడా ప్రత్యేకంగా వేములవాడ నియోజకవర్గానికి అత్యధిక నిధులు ఇచ్చినారు. గతంలో చూడండి, మేడిపల్లి నుంచి గోవిందారం, మేడిపల్లి గోవిందారం 20 కోట్ల రూపాయలతో రోడ్ వేసినాం.
ఇట్లా అన్ని నిధులను ఇలా ఎక్కువ గ్రామంలో కనెక్టివిటీ ఉండాలి, రోడ్డు వ్యవస్థ ఉండాలి. ఎందుకంటే ఏ గ్రామమైనా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందా అంటే రోడ్ల వ్యవస్థ ఇంపార్టెంట్, రవాణా వ్యవస్థ ఇంపార్టెంట్ కాబట్టి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం మనం. కరీంనగర్ జగిత్యాల నేషనల్ హైవే సంబంధించి కూడా అప్పుడు స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారిని తీసుకుపోయి కేంద్ర మంత్రి కలిసినాం. ఇక్కడ ఆదిశ్రీనివాస్ గారు ఢిల్లీకి వచ్చినప్పుడు పోయి కేంద్ర మంత్రి కల్పించినాం. కాబట్టి రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ఒకటే అయిపోయారు, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అందరూ కలిసి అభివృద్ధి చేయాలి, గ్రామాలు అభివృద్ధి చెందితేనే ఈ దేశం అభివృద్ధి చెందకపోతే స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని మేము శిరసా పాటిస్తున్నాం. మొన్నే వారం రోజుల క్రితము ఆర్నకొండ నుంచి మల్యాల వరకు 50 కోట్ల రూపాయలతో సిఆర్ఎఫ్ ఫండ్స్ తీసుకొస్తున్నాం. కాబట్టి ఇలా కేంద్రం తీసుకొస్తున్నాం. మొన్న కరీంనగర్లో కార్పొరేషన్ గెలిచిన తర్వాత 840 కోట్ల రూపాయలు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ తీసుకొస్తాం. అందుకు వెమ్లవాడల అమృత్ కింద 13 కోట్ల 30 లక్షల రూపాయలు ఇచ్చాం. అమృత్ మీ నాంపల్లి చెరువు ఆధునీకరణకు 2 కోట్ల 70 లక్షల రూపాయలు ఇచ్చినాం. ప్లస్ సర్క్ యోజన 14-15 ఫైనాన్స్ ఇచ్చినాం. కాబట్టి అనేక రకాల నిధులు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వము అనుమతిస్తున్నది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. విమర్శలకు ప్రతి విమర్శలు తావివ్వకుండా అభివృద్ధి ధ్యేయంగా ముందుతాం. మమ్మల్ని గెలిపించి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో ముందుగా ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం.